మనకు మరి ఆ యొక్క నీతిని ఇచ్చాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి before సోదరులారా, we are, మరి ముందటి జీవితంలో we doesn't have these things in our life. మన జీవితంలో ఈ యొక్క పరిశుద్ధత గాని నీతి గాని లేకుంటే But కానీ when we are in a new creation, మరి మనము కనుక నూతన శక్తితో నూతన కృపల్లో ఉన్నట్లయితే He has given the privilege of all things. మరి ప్రభువారు మనకు సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి we are a సోదరులారా, new creation of God. మరి దేవునిలో మనము నూతన సృష్టి అయి ఉన్నాము. Dear brother and sister, మరి సహోదరులారా, we can see that మరి మనం ఇంకా చూసినట్లయితే the old things has passed away, మరి పాతవి గతించెను అని కూడా రాయబడి ఉన్నది all కదా. things became new. అన్ని కూడా మరి నూతన పరచబడ్డాయి. Dear brother, మరి చూడండి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. we can see here that మరి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే the writer of Paul says that మరి ఇక్కడ పత్రిక రాసినటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే we are a new creation of God. మరి దేవునిలో మనము నూతన సృష్టి అయి ఉంటిమి. But కానీ where we are in the new creation, we are in the hands of the Lord. We are a house of the Lord. మరి ప్రభు యొక్క మందిరంలో ఉన్నాము, ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఉన్నాము. We are under the hands of our God or under the word of the world. మరి మనము దేవుని హస్తాలతో ఉన్నామా లేకుంటే ఆ లోక బంధకాలలో ఉన్నామా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టుగా we are a new creation of the world. మరి దేవునిలో నూతన సృష్టి అయి ఉంటిమి. But కానీ where we are living, మరి మనము నూతన సృష్టిగా దేవుడు చేశాడు, కానీ మనము ఎక్కడ జీవిస్తూ ఉన్నాము? dear brother and sister, ప్రియమైన సోదరి pay సోదరులారా, attention to the what Lord want to speak to all of us. మరి ఈ యొక్క మధ్యాహ్న సమయము దేవుడు మనతో చెప్పగలిగిన వాక్యాలను మనం విందాము. We are a new creation of the God. మరి దేవుని యొక్క మరి ఆ యొక్క నూతన సృష్టిగా మనం ఉన్నప్పుడు, But what we are doing to our God? మరి దేవుని యొక్క నూతన సృష్టిగా ఉన్నప్పుడు మనము దేవుని కొరకు ఏమేమి చేస్తూ For ఉన్నాము? whom we are living? మరి ఎవరి కొరకు మనం జీవిస్తూ ఉన్నాము? For the world, మరి లోకము కొరక, for your parents, మరి లేదంటే మన యొక్క తల్లిదండ్రుల కొరక, for your family, మరి లేదంటే మీ యొక్క కుటుంబాల కొరక? dear brother and sister. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఏమంటున్నాడంటే Ephesians 3 verse 1 says that he before the foundation of the world. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరొక మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి అధ్యాయము 3వ వచనంలో మరి జగత్తు పునాది వేయబడక ముందే మనము ఏర్పాటు చేయబడితిమి అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. 4, 6 కలిపి ఉన్నాయి చూడండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మన యొక్క తల్లి గర్భంలో మనము పిండముగా ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి ఎందుకు మనము దేవునిని మరి ఒక రక్షకుడిగా కలిగి ఉండలేకపోతూ ఉన్నాము? మరి మనము బాప్తిజం తీసుకున్నాము, మరి మనము సంఘానికి వస్తూ ఉన్నాము, మరి ప్రతి ఆరాధనకు మనం వస్తూ ఉన్నాం. కానీ మరి మన యొక్క మరి కొత్త స్వభావం మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నది? మరి మన యొక్క జీవితంలో నూతనత్వము ఎవరు ఎక్కడ చూస్తూ ఉన్నారు? మరి ఇతరులకు మనం ఒక నూతన సృష్టిగా సాక్ష్యం చూపించుకోలేకపోతూ ఉన్నాము. ప్రియమైన సోదరి సోదరులారా, మరి లోకము కొరక మన బ్రతుకు లేదంటే మరి మనల్ని రక్షించుకున్న ప్రభువు కొరకు మనం జీవించవలసిన వారముగా ఉన్నామా? ప్రియమైన సోదరులారా, మరి మనము లోకంలో నూతన సృష్టి అయి ఉంటిమి. మరి ఆయన మనలను తన శిలువ రక్తం ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన మనకు మరి మనకు నూతన సృష్టిని ఇచ్చాడు. ప్రియమైన సహోదరులారా, మరి మనము ఇంకా ఏం చూస్తున్నామంటే మరి మనము మరి మనము పిల్లరా కొన్ని సాక్ష్యాలు మనం చూసినట్లయితే మరి ఒక ఆయన ప్రార్థనా పరుడైన ఒక సంఘ కాపరి ఉన్నారు. మరి అతనికి ఒక భూభాగం ఉన్నది, సొంత స్థలం. మరి అక్కడ మందిరం కట్టాలనుకుంటున్నాడు. మరి అయితే అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది అభ్యంతరం తెలియజేశారు. మరి అయితే ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రభువుని అడిగాడు. మరి అదే అటువంటి సమయంలో మరి అటువంటి పరిస్థితుల్లో అదే సమయంలో అతని భార్య చనిపోయింది.
to funeral her. మరి అక్కడ ఆమెను పాతి పెట్టడానికి అన్నట్టుగా ఒక స్థలము దొరకడం చాలా గగనమైపోయింది. But people are against to him. మరి They అక్కడ are not giving place to burn. మరి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అతనికి విరోధులైనారు కనుక భార్యను పాతి పెట్టుటకు స్థలం ఇవ్వడానికి వారు అభ్యంతరం చెప్పారు, ఇవ్వట్లేదు. But dear brother and sister, అయితే అటువంటి పరిస్థితుల్లో he put his body in front of her. In front of the home. మరి అతడు తన యొక్క భార్య యొక్క చనిపోయిన శవాన్ని తన ఇంటి ముంగటే అతడు మరి ఖననం లేదంటే దాన్ని పాతి పెట్టాడు. He prayed to God. మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ He prayed వచ్చాడు. and asked the God, మరి దేవుని అడిగాడు, dear God, ప్రభువా here we are here మరి ఇక్కడ మేము ఉన్నాము, to speak the word of God, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మాకు to ఇక్కడ proclaim your word. నీ యొక్క మాటను చెప్పడానికి. Who are you? We can say that. మరి మనందరం కూడా అలాగే చెప్పగలం కదండి Dear brother and sister, సహోదరులారా. he prayed and asked God. మరి అలాగ ప్రార్థిస్తూ ప్రభువుని అడిగాడు. He one day, మరి ఒక రోజున those who are against the him, those who are against him, మరి అతనికి విరోధులుగా ఉన్న ఆ యొక్క సేవకులు ఎవరైతే మరి ఆ ఊరు వారు ఎవరైతే ఉన్నారో they came and asked forgiveness up to him. మరి అతని దగ్గరకు వచ్చేసి క్షమాపణ అడిగారు. దేవునికి మహిమ కలుగును. సోదరులారా, The things was happening in his life. మరి ఈ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. The God has given మరి అయితే దేవుడు మనకు a beautiful wife to him. మరి అతనికి Pastor. ఆ పాస్టర్ గారికి మంచి అందమైన పాస్టర్ని ఇచ్చాడు. But కానీ the Lord will is that మరి అయితే దేవుని చిత్తం ఏమైందంటే to take her, మరి ఆమెను మరి మధ్యలో ప్రభు మరి తీసుకొని పోయాడు. to testify himself as the servant of God. మరి దేవుని యొక్క సేవకుడికి మరి ఒక సాక్ష్యార్థంగా కార్యం చేశాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి we సోదరులారా, can think in another way. మరి ఇంకొక విధంగా దీనిని మనం ఆలోచించినట్లయితే Perhaps if her wife doesn't die, మరి ఒకవేళ ఆయన యొక్క భార్య చనిపోలేదనుకోండి, he may doesn't have that situation. అటువంటి పరిస్థితి ఆయనకు వచ్చి ఉండేది కాదేమో. But the people doesn't make up. మరి ఆ ప్రజలు అతనితో సమాధాన పడటానికి వచ్చి ఉండేవారు కాదేమో. But the Lord knows everything. మరి దేవుడేమో అతనికి మరి సమస్తమును దేవునికేమో సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి because సోదరులారా, of that, మరి ఆ పాస్టమ్ గారి యొక్క మరణాన్ని బట్టి the people has changed their life. మరి వారి యొక్క ఆ ఊరి వారి యొక్క జీవితాలు మరి మార్చబడ్డాయి. Brother and sister, మీరు సోదరులారా, because we are new creation. మరి మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాము అనేది గమనించాలి. But we can see that మరి అయితే మనము ఇంకా గమనించవలసింది ఏంటంటే pastor is giving that. మరి పాస్టర్ గారు ఇంకా ఏం He చెప్తున్నారంటే is giving example that మరి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. I am living for Christ. మరి ఆ క్రీస్తు కొరకు జీవించుడంటే ఏమిటో ఆ ఉదాహరణ రూపకంగా ఆయన తెలియజేశాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, we are here this morning. ఈ ఉదయకాలము మనం ఇలా ఉన్నాము. We are for whom we are living. మరి మనము ఎవరి కొరకు మనం జీవిస్తూ ఉన్నాము. Even the servant of God has given his wife to her God. మరి ఆ దేవుని సేవకుడు మరి దేవుడేమో ఆయన భార్యను తీసుకున్నాడు. But God has given sacrifice. God has taken everything. మరి అయితే దేవుడేమో మరి ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు కూడా ఆయనేగా ఉన్నాడు. Dear brother and sister, అయితే మనం గమనించాల్సిన God knows the సోదరులారా, value of everybody. మరి దేవునికి అందరి మూల్యము లేదంటే విలువ అది తెలిసినట్టుగా ఉన్నది. Dear brother and sister, ప్రియమైన సోదరులారా, we are hearing the so many messages of in this world. మరి ఈ యొక్క లోకంలో మనం ఎన్నో మరి వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. But where we are living? మరి అయితే ఎక్కడ మనము జీవిస్తూ ఉన్నాము? In the world, in the Christ. మరి క్రీస్తులోనా లేదంటే లోకానుసారంగానే జీవిస్తూ ఉన్నామా? We are coming and going and it doesn't matter. మరి మనం రావడం పోవడం మరి ఇది అంత లెక్కలోనికి రాదండి. But కానీ we are, if it doesn't come to church, doesn't matter. But where we are testifying our God or not our sin. చూడండి, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి చర్చికి వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ ఎక్కడున్నా ప్రభు సాక్షిగా మాత్రం జీవించడం అనేది చాలా మరి మంచి విషయమై ఉన్నది. Brother and sister, సోదరులారా, He brought us precious bread. మరి Precious bread. మరి ఆయన మన కొరకు తన యొక్క ప్రశస్త రక్తాన్ని చిందించాడు. He made us righteous people among us. మరి ఆ ప్రజలందరి మధ్యలో మనలను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేశాడు. He brought from the mud. మరి మనలను మట్టి నుండి నిర్మించాడు. He has given the righteous birth. మరి ఆ యొక్క మరి ప్రశస్తమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. Whatever we ask him, మరి మనం ఏమైతే ఆయన అడుగుతూ he is ఉన్నామో giving everything to the Lord. ఆయన మనం అడిగినదల్లా ఆయన మనకు సమకూరుస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. But what we are giving to our God? మరి అయితే దేవునికి మనము మరి తిరిగి ఎలా ప్రతిస్పందిస్తూ ఉన్నాము? ఏమైనా ఇవ్వగలుగుతూ ఉన్నామా?
He has done so many things in our life. If you can see the testimony of our lives, మరి మన యొక్క జీవితాలలో ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుంటే we can sing our testimonies. మరి మన యొక్క మరి సాక్ష్యాలు చాలా పాడగలం, మనం చెప్తా ఉంటాం. But కానీ what we are doing to our God, మరి దేవుని కొరకు ఏమి చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, what we have, మరి ఇక మన దగ్గర ఏమున్నది అసలు? give to our God. మరి మనము దేవునికి ఏమి What he ఇవ్వగలుగుతున్నాం? doesn't have, మన దగ్గర లేనిది ask our God. మరి మనము దేవుని అడగాలి. He can give everything to our God. మరి మనకు ఆయన సమకూర్చువాడుగా, సమస్తాన్ని అనుగ్రహించేవాడుగా దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. We can see that మరి ఇంకా మనం ముందుకు వెళ్ళి another చూస్తే example in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మరొక ఉదాహరణ ఉన్నదండి. Job. మరి ఆ యొక్క యోబు గ్రంథంలో We can see that the Lord has taken, the Lord has given. We can see verse. మరి అక్కడ మొదటి అధ్యాయంలోనే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. Dear brother and sister, మరి చూసినట్లయితే ఇంకా సోదరులారా, we know that very familiar this verse. మరి ఈ యొక్క ఆ వచనము మనందరికీ మరి చాలా సుపరిచితమైన వాక్యమే కదా. We can hear the different kinds of people from this world. 21. మరి ఈ లోకంలో అనేక రకాలైన సాక్ష్యాలను మనము చూస్తూ ఉంటాం కదా. We can hear the life of Job, different people, different servants of God. మరి యోబు యొక్క చరిత్ర కూడా మనము వర్తమానాల రూపంలో అనేక దైవజనులు మనకు బోధించడం ద్వారా మనం విని ఉన్నాం. Dear brother and sister, సోదరులారా, here we can see that 21. మరి 21వ వచనంలో ఇలా రాయబడి The ఉన్నది, Lord given, మరి యెహోవా ఇచ్చెను, and the Lord has taken, మరి యెహోవా తీసుకొని పోయెను, taken away. తీసుకొని పోయెను. Blessed be the name of the Lord. మరి యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. We can see that. మరి ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాము, Blessed be the name of the Lord. మరి దేవుని యొక్క నామమునకే స్తుతి కలుగును గాక. Because he testifying of God. మరి దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. He says that మరి ఇంకా ఏమంటున్నాడంటే, God has given, మరి దేవుడు ఇంకా God ఏమంటున్నాడంటే, has taken. మరి దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు. He says that మరి ఇంకా he ఏమంటున్నాడు, doesn't argue with God. మరి దేవునితో నేను వాగ్వాదం పెట్టుకోలేను, But దేవుడితో. he says that మరి ఇంకా ఏమంటున్నాడంటే, blessed be the name of the Lord. యోబు గారు అన్న మాట చూడండి, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. Perhaps మరి ఇంకా చూడండి, we can see in our life. ఇంకా మన జీవితాల్లో Sometimes we చూసినట్లయితే may have. మరి కొన్నిసార్లు మన జీవితాలలో We want something. మరి మనకు ఏదైనా అవసరం ఉంటూ With ఉంటుంది. the precious money we brought them. మరి మనము మరి మన దగ్గర ఉన్న డబ్బుతో దానిని కొంటూ ఉంటాం. We may lose that. మరి కొన్నిసార్లు అది పోగొట్టుకుంటూ ఉంటాం. We may cry and we feel sad. మరి దాని గురించి మనము విచారపడుతూ ఉంటాము, చాలా బాధపడుతూ ఉంటాం పోగొట్టుకున్నప్పుడు. But కానీ if the God will is there, మరి అయితే దేవుని యొక్క చిత్తములో ఉన్నప్పుడు that doesn't matter. అది పోగొట్టుకోవడం, కలిగి ఉండటము దేవుని చిత్తమైనప్పుడు పిల్లరా అది ఎన్నికలో ఉండదు. Dear brother and sister, ప్రియమైన సోదరి if you సోదరులారా, lost the thing, మరి మనకు వివరం వచ్చినప్పుడు, if you lost the one thing, మరి ఒక విషయం మనం పోగొట్టుకున్నప్పుడు, the Lord can give 100 things. మరి ఒకటి పోగొట్టుకుంటే 100 ఇవ్వగల దేవుడు మన దేవుడు. Hallelujah. హల్లెలూయా. If you believe that, you can praise God. మరి అలాగూ ఆ మాట మీరు నమ్మినట్లయితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 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 We can see that ఇంకా మనం ముందుకు వెళ్దామండి. in the life of Job, మరి యోబు గారి యొక్క జీవితంలో God has taken everything, మరి దేవుడేమో అతనికి అనుగ్రహించిన సమస్తాన్ని తీసివేశాడు. but he never bargained with God. మరి దేవుడి దగ్గర ఎక్కడా కూడా ఆయన మరి గొడవ చేయలేదు. He never forsake our God. మరి దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. But కానీ as we have, మరి ఆయన అలాగే భక్తిని కొనసాగించాడు. as we hear, మరి ఇక్కడ మనము ఉన్నప్పుడు but in our family are happening so many things in our life. మన జీవితాలలో కూడా, కుటుంబాల్లో కూడా ఎన్నో విషయాలు జరుపుకుంటూ Some sad వస్తున్నాయి. things will happen, మరి కొన్ని మరి విచారకరమైన సంగతులు కూడా జరుగుతూ ఉన్నాయి. but కానీ we are lacking our God. మరి దేవుడిని మాత్రము పోగొట్టుకోకూడదండి. We are forgetting our God. మరి దేవుడిని మర్చిపోయే పరిస్థితి రాకూడదు. Dear brothers and sisters, సోదరులారా, where we are, మరి ఎక్కడున్నాం మనం, what we are, మరి ఏమై ఉన్నాము, what we have, మరి ఏమి మన దగ్గర ఉన్నది, but కానీ the Lord has given, దేవుడు ఇచ్చినదే కదా. the God has taken. మరి దేవుడు తీసుకుంటాడు. Whatever we have, whatever doesn't have, doesn't matter. మరి మన దగ్గర లేనిది అది ఎన్నికలోనికి రాదండి. Doesn't matter. అది వివరంలోనికి రాదు, అది లెక్కలోనికి రాదు. Ask our God. మరి లేని దాని విషయం మర్చిపోదాము. మరి కావలసిన వాటిని మనము ప్రశస్తమైన కార్యాలు ప్రభు మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah.
You can see another thing. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే Let us focus on the Lord మరి దేవుని మీద మన దృష్టి నిలిపినప్పుడు and the life of the Lord. మరి లోతు గారి జీవితం ఒకసారి పరిశీలన చేద్దాం. లోతు గారి జీవితం ఒకసారి మనం పరిశీలన చేద్దాము. You can focus of the Lord. ఆది కాండంలో ఆ వివరం ఉంటుందండి. లోతు గారి యొక్క విషయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, You can see that. ఇక్కడ మనము చూద్దామండి వచ్చినాము. Genesis 13 verse 5. 13వ అధ్యాయం 5వ వచనం అండి. మరి ఆది కాండము 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును కూడా గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించినంత విస్తారమై ఉండేను. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, you can see that ఇక్కడ మనం చూడగలిగింది the ఏమిటంటే life of Abraham, అబ్రహాము యొక్క జీవితంలో, లోతు గారి జీవితంలో they have so much of property. వారికి ఎంతో ఆస్తి ఉన్నదండి. But కానీ you can see here, మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, they doesn't have the dual to place together. మరి వారు కలిసి నివసింపలేనంత గొప్ప ఆస్తి పరులు వాళ్ళు. హల్లెలూయా. Dear brother and sister, మరి సోదరులారా, you can see in their life, మరి మన జీవితాలలో కూడా God has given one room, one bedroom, one kitchen. మరి మనకేమో మరి ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాలు, మరి వరండా ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లు ఉన్నదేమో. But we are not gathering our God. మరి విస్తారం అయిపోయి దేవుణ్ణి మర్చిపోయేంత మనకి ఇవ్వలేదు. కానీ ఉన్న కొంచెంలో కూడా మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాము. We are lacking our God. మరి దేవునిని కలిగి ఉండలేకపోతూ ఉన్నాము. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, we are not forsaking our God. మరి ప్రభువును విడిచిపెట్టుట మనము చేయకూడదండి. We are a new creation of God. మరి ఎందుకనగా మనం ప్రారంభంలోనే చూసాం, దేవునిలో మనము నూతన సృష్టి అయి ఉన్నాము. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం నూతన సృష్టి అయి ఉన్నాము. Dear brother and sister, ప్రియమైన సోదరి He సోదరులారా, has brought us to know the life of God. మరి దేవుని యొక్క జీవంలోనికి ప్రభు మనలను నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. Dear brother and sister, సోదరులారా, you can see that ఇంకా మనం చూసినట్లయితే Colossians మరి కొలస్సీలకు రాసిన పత్రిక chapter 2, మరి 2వ అధ్యాయము 6-7. మరి 6-7 వచనాలు మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2.
రెండవ అధ్యాయము 6. 6-7 వచనాలు తీసి వారు చదవచ్చు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవునికి మహిమ Hallelujah. హల్లెలూయా. God has given this place to all of us. మరి దేవుడు మనకేమో ఈ యొక్క విషయాలన్నింటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. You can see here. మరి ఇంకా మనం చూసింది ఏమిటంటే కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. We can see here. ఇక్కడ మనం చూడగలిగింది We have built up in Him. మరి ఆయనలో మనము కట్టబడాలి అనేటువంటిది. We are established on Him. ఆయనలో మనము స్థిరపరచబడవలసిన వారమై We are established in our faith. మరి మన యొక్క విశ్వాసంలో మనము మరి స్థిరపరచబడాలి. Dear brothers and sisters. సహోదరులారా, We have the wall of God. మరి Wall of God. దేవుని యొక్క మరి కాపుదల మనకు గోడవలే ఉన్నది. Dear brothers and sisters. సహోదరి He సహోదరులారా, protecting us. మరి ఆయన మనల్ని He కాపాడుకుంటూ built it వస్తున్నాడు. upon Him. మరి మనమేమో ఆయనలో వేరు పారిన వారమై స్థిరపరచబడిన వారమై ఉండాలి. You can see here. ఇంకా మనం I చూసినట్లయితే am with you in spirit, rejoice is yours. మరి ఆత్మయందు ఏమంటున్నాడు? ఆయన యందు వేరు పారిన వారై విశ్వాస Goodness. మరి మంచిగా ఉండుటకును నేర్చుకునే విధముగా మంచి విధంగా కట్టబడుతూ ఉండాలి. You can see verse 6 says that. 6వ వచనంలో ఏమున్నదంటే So walk in Him. మరి మీరు నడుచుకొనుడి అని మరి మనకు చెప్పబడుతూ ఉన్నది. ఆయన యందుండి నడుచుకొనుడి, స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏమండి మరి విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. Dear brothers and sisters. సహోదరులారా, For whom we are living. మరి ఎవరి కొరకు మనం జీవిస్తూ ఉన్నాము? Living for Christ. మరి క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాము. If you are living for Christ. క్రీస్తు కొరకు జీవిస్తున్నట్లయితే Verse 6 and 7 says that. మరి 6-7 వచనాలు కలిపి ఉన్నాయి కదా. So walk with Him. మరి ఆయన యందుండి నడుచుకొనుడి, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనతో So build upon Him. మరి ఆయనలో కట్టబడుతూ ఉండండి. Dear brothers and sisters. సహోదరులారా, Established in the faith. మరి ఈ యొక్క విశ్వాసమందు వేరు పారిన వారై ఉండండి. In what you have, give thanks to God. మీరు దగ్గర ఉన్న ఇదేని విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Dear brothers and sisters. సహోదరులారా, We are often hearing the word of God. మరి దేవుని యొక్క మరి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు Different people. మరి ప్రజల దగ్గర నుండి మనం వేరు వేరు వాక్యాలు వింటూ వస్తూ ఉంటాం. Different servants of the God may hear different by online, YouTube, etc. మరి ఈ యొక్క మరి కాలంలో యూట్యూబ్ లోను మరి అన్ని విధాలుగా ఫేస్బుక్ లోను అన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యం విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నది. Is any one message to cling you? మరి Rock your heart. మరి ఏ వర్తమానం విన్నా గానీ నీ హృదయమును తాకిందా? ఏ వర్తమానం ఎవరి ద్వారా విన్నా గానీ ఆ వర్తమానం ద్వారా నీ హృదయము తాకబడితే మేలని మనం చేస్తూ ఉన్నాము. సోదరులారా, Whoever may stand in the presence of the Lord. దేవుని యొక్క వాక్యాన్ని నిలబడి ఎవరు చెప్తున్నారనేది ప్రథమం Doesn't కాదు. matter small or big. అది ఎవరు పేరున్నవారా చిన్నవారా ఎవరు ఎరగనివారా అనేది అక్కడ మరి మనము అది ఎన్నికలోనికి రాదు. He's speaking the people. మరి ఆ ప్రజలతో ఆ దేవుడు ఏం మాట్లాడుకుంటూ వస్తున్నాడు అనేదే ప్రాముఖ్యమైన He's విషయం. speaking to all of us. మరి దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. Dear brothers and sisters. సోదరులారా, Before they live in the presence of the Lord. దేవుని యొక్క మందిరాన్ని విడిచి వెళ్ళక ముందే The word of God. దేవుని యొక్క వాక్యము Word of God. దేవుని యొక్క వాక్యము Still stand forever. మరి అది నిరంతరము నిలిచినదై ఉన్నది. Isaiah 46 verse 8. మరి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 46:8. 46:8 అండి. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 46వ అధ్యాయం చూడండి. ఈ వాక్యము 48 అండి. 40వ అధ్యాయం 8వ వచనము. You can see that. ఇక్కడ ఏమంటున్నాడంటే But the word of God మరి దేవుని యొక్క వాక్యము stands forever. నిరంతరము నిలిచి ఉంటుంది. అయితే మన దేవుని వాక్యము
నిత్యము నిలిచి ఉంటుంది. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, we are living in this world. మరి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. The world may collapse, మరి లోకము మరి అది విచ్ఛిన్నం అవ్వచ్చు, but కానీ under the wings of our God we are here. మరి దేవుని యొక్క రెక్కల క్రిందికి మనం వస్తూ ఉన్నాము. Dear brother and sister, మరి సోదరి సోదరులారా, we can see our life. మరి మన యొక్క జీవితాలలో మనం We చూసినట్లయితే may have we may have this privilege to hear. మరి మనకు మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశం దేవుడు ఇచ్చాడు. Dear brother and sister, సోదరి సోదరులారా, we can see the life of hen. మరి Chicken. మరి ఒక కోడి పెట్ట యొక్క జీవితం మనం చూసినట్లయితే The hen people live as we can protect. She is protected under her wings. మరి దాని యొక్క పిల్లలను, కోడి తన పిల్లలను ఎలాగో రక్షించుకుంటుందో మనం ఎరగని వారము కాదు. Dear brother and sister, సోదరి సోదరులారా, in the same manner, అదే రకంగా God is protecting ourselves. మరి దేవుడు మనలను, మరి కోడి తన బిడ్డలను ఎలాగైతే రెక్కల కింద కాపాడుతుందో అలాగే మనలను కూడా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. We may have the world is varnished. మరి లోకమేమో మరి అనేక రీతిలుగా ఉండవచ్చును, మరి విధానంగా The ఉండవచ్చు. present situation we can see that మరి ఇప్పుడు పరిస్థితులు కూడా మనం చూసినట్లయితే God is protecting ourselves. దేవుడు మనల్ని ఎంతో కాపాడుకుంటూ వస్తూ So ఉన్నాడు. many people has died. ఎంతో మనకు తెలిసిన వారు కూడా So many people had they have different kind of health issues. మరి చాలా మంది అనారోగ్యవంతులు అవుతున్నారు, కొంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, చాలా మంది అనేక రకాలుగా ఉండినప్పటికీ But God is protecting our lives. అయితే దేవుడు మాత్రం మనలను కాపాడుకుంటూ వస్తూ Dear ఉన్నాడు. brother and sister, సోదరి if సోదరులారా, you believe our God, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు but for whom you are living, ఎవరి కొరకు మనము జీవిస్తూ ఉన్నాము. before they leave the presence of the Lord, దేవుని యొక్క మందిరం నుండి వెళ్ళక ముందే just kneel down and ask. మరి ఒకసారి మోకరించి మనం ప్రార్థన